కరోనాలో కూడా మందులు సప్లై చేయడము లేకపోతే ఎవరికైనా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంటే మళ్ళీ ఆమె పిలిచి ఒకటే చెప్పింది, చూడు అడపదడపనో ఎప్పుడో ఒకసారో అక్కడక్కడనో ఒక పని చేస్తే కాదు, ఒక మంచి పని చేయి. సరే ఏం చేయమంటావు అమ్మా అంటే హాస్పిటల్ పెట్టు అన్నారు. సరే నువ్వు పెట్టమంటున్నావు కాబట్టి నీ పేరు మీదే పెడతా అంటే మరి నా పేరు మీద పెట్టేడుతుంటే నువ్వు ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకో నువ్వు అని నాకు మాట ఇస్తేనే నా పేరు పెట్టు అని ఆమె చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఇలా హాస్పిటల్ పెట్టి ఇలా సుమారు 3 లక్షల మందికి వైద్య సాయం అందించడం జరిగింది. ఒక 15,000 మేజర్ సర్జరీస్ అక్కడ చేయడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఇవాళ ఇండియా మొత్తం మీద ఓపెన్ హార్ట్ సర్జరీని ఫ్రీగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా చేస్తుంది అంటే మా అరుంధతి హాస్పిటల్ అని. ఈ విధంగా ప్రజలకు చేరువ కావాలనే ఏ రాష్ట్రం మొత్తంలో ఎక్కడున్న వాళ్ళకైనా చేస్తారా? ఇండియా మొత్తంలో ఎక్కడున్న వాళ్ళకైనా అక్కడ రెస్ట్రిక్షన్ లేదు, కుల మత ప్రాతిపాదిక లేదు, ప్రాంత ప్రాతిపాదిక లేదు. ఎవరు వచ్చినా ఎవరైనా ఏ కార్డుని చూపించాల్సిన అవసరం లేదు. అక్కడ పోయి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే సరిపోతుంది. ఎంఆర్ఐ పరీక్షలు చేసుకోండి, సిటీ పరీక్షలు చేసుకోండి, ఎండోస్కోప్స్ చేసుకోండి. ఏ రకమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మామూలుగా కూడా కాదు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల ద్వారా అక్కడ ట్రీట్ చేయబడుతుంది.